బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటికి వస్తాడు. అప్పుడే కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చేసరికి శివనారాయణ, నా కొడుకు దశరథకి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి డాక్టర్, నా కొడుకు ప్రాణానికి ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, చూడండి ఆల్రెడీ పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుంది. అందువల్ల ఆయన బుల్లెట్ కూడా బలంగా తగలటంతో ఆ బుల్లెట్ వెనుక ఉన్న కిడ్నీ బోన్ కూడా తగిలింది. ఆల్రెడీ ఆయన ఒక కిడ్నీ డ్యామేజ్ అవటం వల్ల ఇంకో కిడ్నీకి కూడా ఇలా బుల్లెట్ గాయం అవటం వల్ల ఇప్పుడు ఆయన చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వెంటనే తనకి కిడ్నీని మార్చాలి, లేకపోతే ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం. తనకి సంబంధించిన చుట్టాలు అలాగే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కిడ్నీ ఇస్తారేమో కనుక్కోండి. వెంటనే కిడ్నీ మ్యాచ్ అయితే ఆయనకి కిడ్నీ పెట్టాలి, లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్తారు. ఆ మాట విన్న సుమిత్ర అలాగే జ్యోత్స్న, పారిజాతం, శివనారాయణ షాక్ అవుతారు. ఇక వెంటనే సుమిత్ర, డాక్టర్ గారండి, నా కూతురుంది, మాకు ఒక్కగానొక కూతురు, నా కూతురు కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడండి, వెంటనే ఆయనకి పెట్టండి అని వెనకాలే శివనారాయణ కూడా, అవును నా మనవరాలు కిడ్నీ నా కొడుకుకి మ్యాచ్ అవుతుంది, లేకపోతే నా కిడ్నీ అయినా టెస్ట్ చేయండి అని అంటూ ఉంటే, ఇక సార్ మీకు ఆల్రెడీ ఏసైపోయింది, మీ కిడ్నీ పెట్టడం వల్ల మీకు ప్రమాదం, అందువల్ల మీ కూతురు శాంపిల్స్ తీసుకొని ఆయనకి మ్యాచ్ అవుతుందో లేదో చూసి కిడ్నీని అని వెనకాలే. ఇక జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతుంది. అలాగే ఇదేంటి ఇప్పుడు నా కిడ్నీ ఇవ్వమంటున్నారు, ఇప్పుడు కిడ్నీ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను డాడీ కూతుర్ని కాదని తెలిసిపోతుంది, ఎందుకంటే నేను దాసగాడి కూతుర్ని కాబట్టి కిడ్నీ మ్యాచ్ అవ్వదు, అడ్డంగా ఇరుక్కుపోయేలా ఉన్నానే, ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వెనక ఉన్న పారిజాతం, జ్యోత్స్న మొహం ఏంటి టెన్షన్గా ఉంది, అవును ఇది దాసగాడి కూతురు కదా, మరిప్పుడు దీని కిడ్నీ మ్యాచ్ కాకపోతే ఇదే ఇంటి వారసురాలు కాదని డాక్టర్కి తెలిసిపోతుంది కదా, ఏం చేయాలి, ఇలా పైందేంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటుంది. ఇక కార్తీక్ అయితే మావయ్యకి నా కిడ్నీ ఇవ్వాలి అని చెప్పేసి గబగబా అక్కడికి వచ్చి, డాక్టర్ గారు మా మావయ్యకి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి అని వెనగాలనే కార్తీక్ కూడా ఇక బ్లడ్ శాంపిల్స్ ఇస్తాడు శివనారాయణ వాళ్ళకి తెలియకుండా. ఇక జ్యోత్స్న కూడా ఇక తన శాంపిల్స్ని అయితే ఇస్తుంది. ఇంతలోకి అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి, సారీ అండి, తన శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, తనకి ఆ అమ్మాయి కిడ్నీ పెట్టడం కుదరదు, మీరు వెంటనే కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేయండి, మేము కూడా మా హాస్పిటల్ తరపున అన్ని హాస్పిటల్స్కి ఈ అనౌన్స్మెంట్ ఇస్తాము అని వెనకాలే. అప్పుడే కార్తీక్కి మీది కూడా మ్యాచ్ కాలేదని చెప్తాడు. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు. ఇదేంటి మావయ్యకి ఇలా అయింది, అయినా మా అందరి కిడ్నీ మ్యాచ్ అవ్వలేదంటే అర్థం ఉంది, జ్యోత్స్న వాళ్ళ కన్న కూతురే కదా, మరి జ్యోత్స్న కిడ్నీ ఎందుకు మావయ్యకి మ్యాచ్ కాలేదు అని కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన కాశీ అలాగే స్వప్న చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక కాశీ అయితే, ఏంటి తెలు ఇలా అయింది, దీపక్క దశరథ మా పెదనాన్ని చంపడం ఏంటి, అది కూడా దశరథ మావయ్య ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఖచ్చితంగా దీపక్క ఏం చేసుండదు, దీని వెనక కూడా ఏదో పెద్ద ప్లానే అయి ఉంటుంది, ఇదంతా అసలు జ్యోత్స్నక్క వల్లే జరిగింది, జ్యోత్స్నకే ఇదంతా చేయకపోతే ఈరోజు దీపక్క పరిస్థితి ఇలా ఉండేది కాదు, దీపక్క ఇలా జైల్లో ఉండేదే కాదు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న దాసుకి స్పృహ వస్తుంది. ఇక దాసు అంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఏంటి దశరథన్నయ్యని దీప షూట్ చేసిందా, దశరథన్నయ్య ప్రమాదంలో ఉన్నాడా, దీప ఎప్పటికీ అలా చేయదు, ఎందుకంటే దీప ఆ ఇంటి వారసురాలు, దశరథన్నయ్య కూతురు, అలాంటప్పుడు దీప ఎందుకు ఇలా చేస్తుంది, ఈ విషయం వెంటనే శివనారాయణ గారికి చెప్పాలి, అవును అని చెప్పి దాసు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడు. కానీ కాశీ, స్వప్న దాసు వెళ్ళడం గమనించరు. ఇక హాస్పిటల్లోనే కార్తీక్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి దశరథ కిడ్నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దాసు అదే హాస్పిటల్కి వస్తాడు. అక్కడ ఉన్న కార్తీక్ దాసుని చూస్తాడు. ఇక వెంటనే, మావయ్య మీరేంటి ఇక్కడికి వచ్చారు, మీరు ఒక్కరే వచ్చారేంటి, కాశీ, స్వప్న కూడా మీతో వచ్చారా, లేదు కార్తీక్ నేనే వచ్చాను, అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది, అన్నయ్య ఎలా ఉన్నాడు, మావయ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మావయ్యకి కిడ్నీ ఫెయిల్ అయిందంట, ఇప్పుడు కిడ్నీ పెట్టకపోతే మావయ్య ప్రాణానికి ప్రమాదం అంటున్నారు, అందరం దాని గురించే చూస్తున్నాము అని వెనకాలనే. ఇక జ్యోత్స్న కిడ్నీ కూడా మ్యాచ్ కలదని కార్తీక్ చెప్తాడు. వెంటనే దాసు, జ్యోత్స్న కిడ్నీ మ్యాచ్ కాదు కార్తీక్ అని అంటాడు. అదేంటి మావయ్య అలా అంటున్నారు, ఎందుకంటే జ్యోత్స్న దశరథ అన్నయ్య కన్న కూతురు కాదు కాబట్టి. మావయ్య, అవును కార్తీక్, జ్యోత్స్న నా కన్న కూతురు, అవును, ఈ నిజం చెప్పడానికి వస్తుంటే జ్యోత్స్న నా ప్రాణాలు తీయాలని చూసింది, జ్యోత్స్న మీరందరూ అనుకున్నట్టు మంచిది కాదు, ఆస్తి కోసం డబ్బు కోసం దీప ప్రాణాలు తీయాలని చూసిన రాక్షసి అని వెనకాలనే. మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు, జ్యోత్స్న నా మరదలు, నా అత్త కూతురు,
మరి దీప ఏంటి ఇంటి వారసురాలు అంటున్నారు మీరు? దీప అనసూయ గారి మేనకోడలు, తన తండ్రి కుబేర్. కార్తీక్, ఈ నిజం నీకు తెలియాలంటే 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నీకు తెలియాలి అని చెప్పి దాసు మా అమ్మ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆనాడు నాకు పుట్టిన కూతుర్ని మార్చేసి సుమిత్ర వదిన దశరథన్నయ్య కూతురుగా అందరినీ నమ్మించేలా చేసింది. దీపని చంపాలని చూసింది. కానీ దీపని చంపకుండా కబేలా బస్టాండ్లో వదిలి వెళ్లడంతో అప్పుడు కుబేర్ దీపని పెంచుకున్నాడు. ఈ విషయం నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. ఇదే నిజం ఆ కుటుంబానికి చెప్తానంటే జోష్న చచ్చిపోతారని నా కాళ్ళ మీద పడి బెదిరించింది. అలాగే జోష్న మీకు చేస్తున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆ నిజం చెప్పడానికి వెళ్ళిన నన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది. జోష్న గురించి అన్ని నిజాలు ఈరోజు శివనారాయణ గారి ముందు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న కార్తీక్, మావయ్య ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇదంతా జోష్న ఎందుకు చేస్తుందనని. మీరు అనుకున్నట్టు జోష్న మామూలుది కాదు. ఇప్పుడు కూడా మీరు ఈ నిజాన్ని చెప్పడానికి వెళ్తే జోష్న తన మాటలతో తన మాయతో తాతని అత్తని అందరినీ మార్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ మాటలు ఎవ్వరు కూడా వినరు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది జోష్న దీపని ఎందుకు చంపాలనుకుంటుందో. ఇప్పుడు కూడా జోష్న దీపని ఎందుకు మావయ్య హత్యలో ఇరికించిందో ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మావయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నేను వెంటనే వెళ్ళి ఏదో ఒక లాయర్తో మాట్లాడి దీపకి బెయిల్ ఇప్పించి దీపని ఇక్కడికి తీసుకొచ్చి ముందు మావయ్యని కాపాడతాను. అంతవరకు మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. మావయ్య నా మాట వినండి అంటూ కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి ఒక పక్కన పారిజాతమైతే జ్యోత్స్నని పక్కకి లాక్కొస్తుంది. గ్రాని, ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీపేంటి గన్తో దశరథని షూట్ చేయడం ఏంటి? దీని వెనక నీ కుట్ర ఏదో ఉందనే నాకు అనిపిస్తుంది. గ్రాని, ఏమైంది నీకు? ఏమైందంటావేంటే? ఆనాడు గౌతమ్ విషయంలో కూడా దీప ఇలాగే నీ నిశ్చితార్థం ఆపితే అప్పుడు కూడా దీపదే తప్పు అన్నావు. తర్వాత నా అంతటా నేను ఆ సత్యపండు దగ్గర నిజం తెలుసుకున్నాక నిన్ను నిలదీస్తే జరిగిందంతా చెప్పావు. ఇప్పుడు కూడా నాకు ఇదంతా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసిన దీప ప్రాణాలు కాపాడే మనిషే తప్ప ప్రాణాలు తీసే బుద్ధి ఆ దీపలో లేదు. ఈ విషయం నాకు బాగా తెలుసు. అందుకే అడుగుతున్నాను, మర్యాదగా నిజం చెప్తావా లేదంటే చెప్పవా అని వెనకాలే, అవును గ్రాని, నువ్వనుకున్నట్టు ఈరోజు డాడీ ఈ పరిస్థితిలోకి రావటానికి కారణం నేనే, అంతా చేసింది నేనే అని అంటుంది. అప్పుడే దాసు ఇవన్నీ కూడా వింటాడు. ఇక పారిజాతం షాక్ అయి, ఏంటి నువ్వంటుంది? అంటే దశరథని ఈ పరిస్థితిలో తీసుకొచ్చింది నువ్వా? అవును నేనే. అంటే దీప దశరథని షూట్ చేయలేదా? నువ్వే చెప్పావు కదా గ్రాని, దీప ప్రాణాలు పోస్తుంది తప్ప ప్రాణాలు తీయదని. అలాంటప్పుడు దీప డాడీని అలా చంపుతుంది అంటే ఏం చేసావే? నా కళ్ళ ముందే దీప దశరథని షూట్ చేస్తున్నట్టు చూశాం కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చెప్తాను గ్రాని, అంతా చెప్తాను. దీపకి గౌతమ్ గురించి అన్ని నిజాలు తెలిసాయి. ఆ నిజాలన్నీ నిరూపించడానికి ఇంటికి వస్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. దీపని ఎలా అయినా ఆపాలనే ఆలోచనతోనే ఈ ఐడియా నాకు వచ్చింది. అవును, దీపని కావాలనే రెచ్చగొట్టి ఇంట్లోకి వచ్చి నాతో గొడవ పడేలా చేశాను. ఆ తర్వాత నా చేతిలో గన్ను దీప చేతిలోకి వెళ్ళేలా చేశాను. కానీ దీప మాత్రం డాడీని షూట్ చేయలేదు. డాడీని షూట్ చేసింది గౌతమ్ అని అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఏంటి నువ్వంటుంది? అవును, గౌతమ్ దీప నీ గురించి నిజం చెప్పడానికి ఇంటికి వస్తుంది. నువ్వు దీపని ఆపాలి అంటే నేను చెయ్యి, అప్పుడు దీప జీవితంలో మనిద్దరి మధ్యకి సమస్య అవ్వదు. తను జైలుకి వెళ్తుంది, మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అన్నాను. అందుకే గౌతమ్ గన్ తీసుకొచ్చి కిటికీలో నిలబడి డాడీని షూట్ చేశాడు. కానీ ఎవరికి ఈ విషయం తెలీదు. ఎలా ఉంది నా ప్లాన్? ఏడ్చినట్టుంది. ఇంత పెద్ద రిస్క్ చేస్తావా? వసే, ఈ విషయం కనుక సుమిత్రకి కానీ ఆ ముసలోడికి కానీ కార్తిక్ కానీ ఆ దీపక్ కానీ తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆస్తి కాదే, రోడ్డు మీద చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వస్తుంది. జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు. గ్రాని, జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేది నేను కాదు, ఆ దీప. నువ్వు మర్యాదగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఏం చేస్తుందో ఏం జరుగుతుందో అంతా నేను చూసుకుంటా. మరి దశరథ, ఒక మనిషి కోసం ఒక ప్రాణం పోవాలి కదా. దశరథ డాడీ
చస్తాడు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఆ మాటలకి పారిజాతం, ఇది నాకంటే దుర్మార్గంగా ఉంది, ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు, దీని పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని అనుకోగానే ఇదంతా విన్న దాసు షాక్ అయిపోతాడు. జ్యోత్స్నని ఎట్టి పరిస్థితిలో వదలను, ఈరోజు జ్యోత్స్న నా చేతిలో చచ్చిందే అని దాస్ అయితే అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే ఏసీపీ రోషిణిని కలుస్తాడు. హాయ్ కార్తీక్, ఇలా వచ్చావేంటి? మేడం, ఈరోజు మీ హెల్ప్ నాకు చాలా అవసరం అని వెనకాలనే, చెప్పు కార్తీక్ ఏం జరిగింది అని వెనకాలనే కార్తీక్ జరిగిందంతా చెప్తాడు. ఇక అదంతా విన్న ఏసీపీ రోషిణి, కార్తీక్ ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇప్పుడే నేను ఆ ఎస్ఐతో మాట్లాడి దీపని విడుదల చేసేలా చేస్తాను, మీరు అనుకుంటున్నట్టు వెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి ఏసీపీ రోషిణి కార్తీక్ ఇద్దరు కూడా స్టేషన్కి వస్తారు. ఇక సెల్లో ఉన్న దీపం చూస్తుంది రోషిణి. వెంటనే అక్కడున్న ఎస్ఐ, గుడ్ మార్నింగ్ మేడం అని వెనకాలనే, ఎస్ఐ ముందు తనని లాకప్లోంచి బయటకు తీసుకురండి. అది కాదు మేడం, తన దశరథ గారిని షూట్ చేసింది, వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు తను వదిలిపెడితే పెద్ద కేసు అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఏసీపీని, ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళడం చాలా అవసరం. అదేంటి మేడం? అవును, తన బయటకు వెళ్ళకపోతే ఒక ప్రాణం పోతుంది. మీరు ఎవరినైతే తను చంపింది అన్నారో ఆ మనిషి ఈ అమ్మాయి వెళ్ళి కిడ్నీ డొనేట్ చేయకపోతే చనిపోతాడు, అప్పుడు ఇద్దరు చావులకి కారణం అవుతాం. అందుకే నేను సంతకం చేస్తాను, తనని విడుదల చేయండి అని వెనకాలనే ఇక కార్తీక్, పదదీప. ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది? దశరథ గారికి నా కిడ్నీ అవసరమా? నా కిడ్నీ దశరథ గారికి ఎలా మ్యాచ్ అవుతుంది? దీప, అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు నాతో పట్టు పద. మేడం, థ్యాంక్స్ మేడం. కార్తీక్, దీపని మళ్ళీ ఇంతే సేఫ్గా నువ్వు ఇక్కడికి అప్పచెప్పాలి, నీ మీద నమ్మకంతో నేను ఇదంతా చేస్తున్నా, తప్పకుండా మేడం అంటూ కార్తీక్ అయితే ఇక దీపం తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇక ఇంతలోకి హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా దశరథకి మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం చాలామందికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక ఒక పక్కన శివనారాయణ ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక, ఇంత డబ్బు, ఇన్ని కోట్లు ఉన్నాయి, కానీ నా కొడుకుని బ్రతికించుకోవడం కోసం నా దగ్గర ఏ అవకాశం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, అయినా జ్యోత్స్న నా కొడుకు కూతురు, నా మనవరాలి కిడ్నీ కూడా నా కొడుకు ఎందుకు మ్యాచ్ కాలేదు, నాకేం అర్థం కావట్లేదే, నా కిడ్నీ నా కొడుకుకి మ్యాచ్ అయినా ఇవ్వడానికి లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీపం తీసుకొని వస్తాడు. ఇక దీప, నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే సమస్య అవుతుంది, నిన్ను చూడకుండా మెల్లగా లోపలికి తీసుకెళ్తానుండు అంటూ కార్తీక్ అయితే ఇక డాక్టర్తో మాట్లాడతాడు. ఇక డాక్టర్, సరే కార్తీక్, నేను పేషెంట్ ప్రాణాలు నిలబెట్టడం కోసం చూస్తాను, ఇదంతా కూడా తర్వాత చూసుకుందాం, ముందు ఆ అమ్మాయి ఎక్కడుంది, తన దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకోవాలి అని కార్తీక్ అయితే దీపం తీసుకుని వెళ్ళగానే దీప శాంపిల్స్ తీసుకుని దీప కిడ్నీ మ్యాచ్ అవుతుందని చెప్తారు. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు. అంటే దాసమావయ్య చెప్పింది నిజమే, దీప నా సొంత మరదలు, అవును, దీప సుమిత్ర అత్త కూతురు. మావయ్య, దీప మావయ్యకి కిడ్నీ ఇచ్చాక అలా అనడంతో ఒక్కసారిగా కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇక ఇంతలోకి అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, సార్ కంగారు పడాల్సిన అవసరం లేదు, పేషెంట్కి మ్యాచ్ అయ్యే కిడ్నీ మాకు ఇప్పుడే దొరికింది, డోనర్ కూడా వచ్చారు, మేము ఇప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అని వెనగాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పారిజాతం, అమ్మయ్య, దశరథ ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పి అంటుంది. ఇక శివనారాయణ, ఆ మహా తల్లి ఎవరో గానీ నా కొడుకు ప్రాణాలు కాపాడడానికి దేవతలా వచ్చింది అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, ఎవరై ఉంటారు, ఎవరైతే నాకేంట్లే, ఆ దీప ఈ పాటికి జైల్లోనే ఉంటుంది కాబట్టి ఈ నిజం ఎప్పటికీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే సుమిత్ర అయితే అందరూ కూడా బయట కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంతలోకి దీప కిడ్నీనైతే దశరథకి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. ఇక ఒక పక్కన అప్పుడే జ్యోత్స్న వాటర్ తాగడానికి పక్కకి వెళ్తుంది. అలా జ్యోత్స్న వెనక్కి వెళ్ళగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన దాసు జ్యోత్స్న తలపైన ఒక కర్రతో కొట్టబోతూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న అడ్డు తప్పుకుంటుంది. ఇక దాసు, నువ్వు ఇప్పుడు అడ్డు తప్పుకున్నావేమో, కానీ నువ్వు నా చేతిలో చచ్చావే అని అంటాడు. ఏంటి నీ చేతిలో నేను చచ్చేది, నువ్వే ఒక పేషెంట్వి, సౌండ్ చేస్తే ఆ సౌండ్కి గతం మొత్తం మర్చిపోతావు, నువ్వు నన్నేం చేస్తావురా అని అంటుంది. నేనేం చేస్తానా, ఈసారి నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు, నా ప్రాణాలు తీయాలని చూసావు, సరే దీప ప్రాణాలు తీయాలనుకున్నావు, ఇప్పుడు దశరథ ప్రాణాలు తీయడానికి చూస్తున్నావు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను అని దాసు జ్యోత్స్నని చంపబోతూ ఉంటే జ్యోత్స్న దాసుతో విడిపించుకొని దాసు చంప పగలు కొడుతుంది. అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న దాసుని కొట్టడం చూసి షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న, ఏంటి నువ్వు నన్ను కొడితే నేను చంపేది, ఒకసారి
నేను నిన్ను చంపాలనుకుంటే చావు బ్రతుకుల దాకా వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అవును, ఈ దీప ఇంటి వారసురాలన్న నిజం ఎప్పటికీ తాతకి తెలియకూడదు. నువ్వు చెప్పిన తాత నమ్మడు. దీప నా గురించి చెప్పాలని ట్రై చేసింది. ఈరోజు దీప జైలు పాలైంది. నీ పరిస్థితి కూడా అంతే. నీ మాయ మాటల్ని, నీ అబద్ధాల్ని తాత కానీ ఆ మమ్మీ కానీ ఎవ్వరూ నమ్మరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నీ ప్రాణాలు తీస్తాను అని జ్యోత్స్న అయితే దాసుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలన్న విన్న పారిజాతం అయితే షాక్ అయ్యి దాసు దగ్గరకు వచ్చి, ఒరే దాసు, ఇదంతా నీ ప్రాణాలు తీయాలని జ్యోత్స్న, నీ తలకి గాయం చేసింది జ్యోత్స్న. అవునమ్మా, పాముకి పాలు పోసి పెంచితే విషమే కక్కుతుంది అని నిరూపించిందమ్మా జ్యోత్స్న. ఆనాడు నా కూతుర్ని ఇంటి వారసురాలు చేయాలని నువ్వు ఆ తప్పు చేసి దీపని ఈ ఇంటికి దూరం చేసావు. కానీ దీపే నా ప్రాణాల్ని కాపాడిన దేవతమ్మా. చూసావుగా నీ మనవరాలు నా కూతురు ఏం మాట్లాడుతుందో. ఈరోజు ఇంతమంది ప్రాణాలు తీసింది, రేపు అదే డబ్బు కోసం నీ ప్రాణాలు కూడా తీస్తుందమ్మా అని దాసు అంటాడు. ఆ మాటలకి పారిజాతం, ఒరే నాన్న దాసు, ఇదంతా నేను చేయాలనుకుందే నీకోసం. అలాంటి నీ కూతురు నిన్నే చంపాలనుకున్నప్పుడు ఆ పాపిష్టి దాన్ని నేనెందుకు వదులుతానురా అని చెప్పేసి ఇక పారిజాతం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిందని, దశరథ ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్ వచ్చి బయటకు చెప్తాడు. ఆ మాటలు విన్న శివనారాయణ అలాగే సుమిత్ర జ్యోత్స్న చాలా సంతోషపడతారు. ఇక శివనారాయణ అలాగే సుమిత్ర, ఎవరు మా అబ్బాయికి కిడ్నీ డొనేట్ చేసింది? ఆ అమ్మాయిని మేము చూడాలి. ఆ దేవతకి నా 2 చేతులెత్తి దండం పెట్టాలి అని వెనకాలనే, అదిగోండి ఆ పేషెంట్ని ఐసీలోంచి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం, పేషెంట్ అయితే స్పృహలో లేదు అని వెనకాలనే అప్పుడే దీపని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటే కార్తీక్ కూడా అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇక శివనారాయణ, సుమిత్ర, జ్యోత్స్న చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ పాపిష్టిదా నా కొడుకుకి కిడ్నీ ఇచ్చింది? దీనివల్లే నా కొడుకు ఈరోజు ప్రమాదంలో ఉంటే ఇదొచ్చి కిడ్నీ ఇచ్చిందా అని శివనారాయణ అంటే ఇక సుమిత్ర కూడా, అవును, ఈ దొంగ మొహంది నా కొడుకుకి మా ఆయనకి కిడ్నీ ఇచ్చిందా అని అందరూ కూడా దీపని తిడుతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్, స్టాప్ ఇట్ తాత, ఎందుకు దీపని ఇన్నిసార్లు తిడుతున్నారు? దీప మీరనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. దీప చేసిందల్లా ఒక్కటే, తను చిన్నప్పుడు మీరు తనని అనాథని చేసినా, తనకి జీవితం లేకుండా చేసినా తను మాత్రం మీ అందరి మంచే కోరుకుంది. అది దీప చేసిన తప్పు. ఏంట్రను వంటుంది? అవును, మీరు అనుకుంటున్నట్టు దీప ఎవరో కాదు, ఈ ఇంటి వారసురాలు, మీ మనవరాలు, శివనారాయణ గారి మనవరాలు అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే వచ్చిన డాక్టర్, సార్, మీరు చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ కూడా చేశాము. నిజంగానే దశరథ కూతురే ఈరోజు కిడ్నీ ఇచ్చిన అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది, తను వాళ్ళ కూతురే అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తాడు. అది చూసి జ్యోత్స్న, సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, ఇప్పటికైనా తెలిసిందా తాత దీప ఎవరో? ఇప్పటికైనా అర్థమైందా అని వెనగాలనే, ఏంటి నమ్మలేకపోతున్నానే, దీప నా మనవరాలు కావటం ఏంటి, దశరథ కూతురు కావటం ఏంటి, ఇదంతా నేను నమ్మలేకపోతున్నా అని వెనకాలనే జ్యోత్స్న, తాత బావ దీపని సేవ్ చేయడానికి, ఈ కేసు నుంచి తప్పించడానికి కావాలని డాక్టర్తో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాడు. ఏదో కిడ్నీ మ్యాచ్ అయిందని బావ ఇదంతా కావాలని దీప కోసం ఆడుతున్న అబద్ధాలు. మమ్మీ ప్లీజ్ బావ మాటల్ని నమ్మద్దు అని వెనకాలనే, నోర్మోయ్ జ్యోత్స్న, ఇంకా మోసం చేయాలని చూడకు అని కార్తీక్ అంటూ ఉంటే ఇక శివనారాయణ, నాకేం అర్థం కావట్లేదే అని వెనకాలనే పారిజాతం, నేను చెప్తానండి, ఈ పాపిష్టి దానిని ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది నేనే, అసలు ఈ కథ మొదలు పెట్టిందే నేను చెప్తాను వినండి. ఈ పాపిష్టిది మీరు అనుకున్నట్టు మీ మనవరాలు కాదు, నా మనవరాలు, నా కొడుకు దాసిగడి కూతురు. అవును, ఆ రోజు దాసికి మీరు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం పుట్టగానే సుమిత్ర కూతుర్ని మార్చేసి జ్యోత్స్నని సుమిత్ర పక్కన పడుకోబెట్టి ఈ ఇంటి వారసురాన్ని చేయాలనుకున్నాను. కానీ ఇది నా కొడుకునే చంపాలని చూసింది. ఇంకా ఇది చాలా పాపాలే చేసింది. అవును, దీపని చంపాలనుకోవడం, పసికందు అయిన సౌర్యని చంపాలనుకోవడం, అలాగే గౌతమ్ మంచివాడు కాదని తెలిసిన దీపని అందరి ముందు చెడ్డదానిలా చేయడం కోసం జ్యోత్స్న నిశ్చితార్థానికి ఒప్పుకోవడం, ఆ తర్వాత ఆ నిజాలు చెప్పడానికి వచ్చిన దీపని ఆపడానికి, జీవితాంతం దీపని తప్పించడానికి గౌతమ్తోనే దశరథని షూట్ చేయించి దశరథ ఈరోజు ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చింది అంతా జ్యోత్స్నే అని అన్ని నిజాలు పారిజాతం చెప్పేస్తుంది. దాసు, కార్తీక్ అందరూ కూడా ఆ మాటలు విని షాక్ అవుతారు.
ఇక అలాగే శివనారాయణ ఇక సుమిత్ర కూడా కుప్పకూలిపోతారు. సో ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ జ్యోత్స్న నిజ స్వరూపం అందరి ముందు బయటపడింది. మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.